పిల్లలకి తెలియదు కదా చాక్లెట్స్ అంటే ఏంటి, డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి అని. ఆ ఏజ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఎప్పుడు మండేని బిజీ అంటావేంటి జ్యోతి అంటారా? మండే అంటేనే బిజీ. సాటర్డే సండే ఫుల్ రిలాక్స్ అయిపోయి చిల్ అయిపోయి మండేని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం బిజీగా పనులు ఎక్కువగా అనిపిస్తాయి. నేనైతే పర్సనల్గా బెడ్షీట్స్ అలాంటివి చేంజ్ చేయడం, డోర్ మ్యాట్స్ వాష్ చేయడం ఇలాంటి పనులన్నీ మండే పెట్టుకుంటాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సంకటహార చతుర్థి. సో మార్నింగ్ లేవగానే పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు మనది 10 AM to 10 PM రొటీన్ బ్లాగ్. మార్నింగ్ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే లంచ్ బాక్స్ లేదు, పాపకి స్కూల్ లేదు. హస్బెండ్ 3 days ఫుల్ బిజీ, ఆఫీస్ మీటింగ్స్, ఆఫీస్ లంచ్ అంతా అక్కడే. కాబట్టి నైట్ కొంచెం లేట్గా అలా వస్తూ ఉంటారు. కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఒక 3 days ఉండవు. కాబట్టి మార్నింగ్ ఏం రికార్డ్ చేయలేదు, క్యాజువల్గా స్టార్ట్ అయింది ఈరోజు. సంకటహార చతుర్థి కాబట్టి మార్నింగ్ పూజ చేసుకున్నాను. ఈవినింగ్ పూజ మీతో షేర్ చేస్తాను. ఎవ్రీ మంత్ నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్పానుగా. ఇంకా మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 10 వరకు నేను ఏమేం చేస్తాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. అండ్ పాపకి హాలిడేస్ ఇంకో 1 week 10 days ఉన్నాయి కాబట్టి తనతో ఎలా టైం స్పెండ్ చేస్తాను ఏంటి అనేది ఆల్రెడీ రెగ్యులర్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. మీకు నచ్చుతుందా లేదా, బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అని క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా, ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇంట్రోలో చెప్పినట్టే ఇది 10 AM to 10 PM బ్లాగ్ కాబట్టి 10 AMకి చూసారా ఎండ ఎలా ఉందో. అండ్ మార్నింగే మా హస్బెండ్వి కొన్ని ఫార్మల్ షర్ట్స్ అవి ఉంటే అవైతే వాష్ చేశాను. ఇలాంటి స్పెషల్ క్లోత్స్ అన్నీ కొంచెం సపరేట్గానే వాష్ చేస్తాను నేను. హ్యాండ్ వాష్ చేసేవి హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను. పాపవి సపరేట్, మావి సపరేట్, నైట్ వేర్ టవల్స్ ఇలాంటివి కలిపేస్తాను. కానీ ఇలా ఆఫీస్కి వేసుకునే షర్ట్స్, ఇలాంటివి టీ షర్ట్స్ మీరు జీన్స్ వాటితో కలిపి వేశారనుకోండి, అవి కొంచెం బాగా స్ట్రెచ్ అయిపోయి మీ వాళ్ళకి లూజ్ అయిపోతాయి వాళ్ళ సైజ్ కన్నా కూడా. కాబట్టి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉతుక్కోవాలి. నువ్వు నీ ఆర్గనైజేషన్ అలా చంపుతున్నావు అని అనుకోకండి, ఇది ఫ్యాక్ట్ అండి బాబు. కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాటినైతే మీరు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు అన్నీ కలిపి వేసేస్తే ఆ టీషర్ట్స్ ఆగిపోయి పొడవుగా అయిపోతే మీ హస్బెండో మీ పిల్లలో పెట్టే రియాక్షన్ ఉంది చూశారు. దానికన్నా ఇది చాలా బెటర్ అని నా ఫీలింగ్. కాబట్టి నా చాదస్తాన్ని కొంచెం భరిస్తూ ఫాలో అయ్యేవాళ్ళు అయితే ఓకే, ఫాలో అవ్వకుండా ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అయ్యారంటే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. జోక్స్ అపార్ట్, నిజంగా చెప్తున్నాను. వాషింగ్ మిషన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగానే దాన్ని ఇది చేస్తూ ఉండాలి. లేకపోతే అందరు చెప్పినట్టే అబ్బా అందులో మురికిపోవు, నలిగిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్ని బట్టలు మడత పెడుతున్నాను, అన్నీ వాషింగ్ మిషన్లో వేసినవి, ఒక్కటైనా నలిగిపోయినట్టు మెలిపెట్టుకుపోయినట్టు ఉన్నాయా చెప్పండి? ఒకటి అది వాష్ చేయడంలో దాన్ని డెలికేషన్ నార్మల్ అలా వాష్ చేయాలి. అండ్ ఆరేయడం కూడా నీట్గా పద్ధతిగా ఆరేసుకోవాలి. ఎడాపెడా అందులోంచి తీసామా, స్టాండ్ మీద తీగ మీద పడేసామా అని అంటే అవి అలానే ఉంటాయి. ఇక్కడైతే మా పాప చిన్నవి ముందైతే సపరేట్ చేసి పక్కన పెట్టేశాను. అవన్నీ నుంచొని మడత పెడితే ఒక రోజంతా అయిపోద్ది. కాబట్టి వాటిని ప్రశాంతంగా కూర్చొని మడత పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మీ పిల్లల కోసం హెల్తీగా డ్రై ఫ్రూట్తో చాక్లెట్లు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఆల్రెడీ మన ముందు వీడియోస్లో ఉంది, కానీ మన ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయిన కొత్త లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అది. అండ్ ఈరోజు మండే కాబట్టి మండే జనరల్గా నేను లివింగ్ రూమ్లో డస్టింగ్ అండ్ ఈ బెడ్రూమ్ డస్టింగ్ అయితే చేస్తాను. డస్టింగ్, బెడ్షీట్ చేంజ్ ఇవన్నీ కూడా. డోర్ మ్యాట్స్ కూడా ఈరోజే వాష్ చేస్తాను. అండ్ నేను వీక్లీ నా క్లీనింగ్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే ఒక సిరీస్ అయితే చేశాను మన ఛానల్లో. అవి ఆల్రెడీ ఉన్నాయి. నేను ఏదన్నా ఒక వీడియో ఇక్కడ లింక్ చేస్తాను, ఫస్ట్ Day 1 చేసేది. దాన్ని బట్టి మీరు వీక్లీ నేను మండే టు ఫ్రైడే నా క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను, వీక్లీ ప్రతి ఏరియా కవర్ అయ్యేలా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది అందులో అయితే డీటెయిల్డ్గా మీతో షేర్ చేశాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయచ్చు. సో ఇవాళ నేను చెప్పినట్టే మండే లివింగ్ రూమ్ డైనింగ్ ఏముందిలేండి, డైనింగ్ రోజు చేస్తూనే ఉంటాను కదా. అండ్ ఈ బెడ్రూమ్ అయితే చేస్తాను. ఇక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ డస్టింగ్ చేయడం దగ్గర నుంచి బెడ్షీట్స్ మార్చడం వరకు దీనిలోకి వస్తాయి అన్నమాట, ఈ కేటగిరీలోకి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు మీ క్లీనింగ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, బెడ్షీట్స్ వీక్లీ వన్స్ చేంజ్ చేస్తారా, వీక్లీ ట్వైస్ చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వింటర్లో అయితే ఒక్కొక్కసారి 10 డేస్కి ఒకసారి కూడా చేస్తాను. బట్ సమ్మర్లో ఇక్కడ ఉండే వేడికి వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను. సమ్మర్లో మాత్రం ఏసీలో ఉన్నా సరే ఎంతో కొంత చెమట పడుతూనే ఉంటుంది. కాబట్టి అలా నీట్గా చేంజ్ చేసుకొని హైజీన్గా ఉంటే బాగుంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి కాటన్ బెడ్షీట్స్ అండ్ ఆ హెవీ క్విల్ట్స్ అన్నీ తీసేసి చక్కగా కాటన్ కంఫర్టర్స్లోకి అయితే వచ్చేసాం మేము. అదే వేసాను. ఇది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. హార్ట్స్ ఉంటాయి. సో ఇది మా పాపకు కూడా సేమ్ ఇలాంటిదే ఉంది, సింగిల్ది. తన రూమ్లో కూడా అదే ఉంది. మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. ఇది ఈరోజు ఇలా అయిపోయింది. మంగళవారం ఏం చేస్తాను అనేది మంగళవారం వీడియోలో, బుధవారం ఏం చేస్తాను అనేది బుధవారం షేర్ చేస్తాను. లేకపోతే మీరు ఆ సిరీస్ కూడా చూసేయచ్చు. ఇంకా పనంతా చేసేసుకొని మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడు లేదు కదా అని మధ్యాహ్నం వండుకోకుండా ఉండలేం కదా. మా ఇద్దరి కోసం ఏం వండుకోవాలా అని అనుకుంటే దొండకాయ ఫ్రై అండ్ రసం పెట్టుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాం. ఈరోజు సంకటహార చతుర్థి కాబట్టి నేను ఈవినింగ్ వరకు రైస్ తినను, ఓన్లీ చపాతీ తినేస్తాను. రెగ్యులర్గా కూడా మాది అలానే ఉంటుందిలేండి. ఎప్పుడైనా రైస్ తినాల్సి వస్తే తింటాను కదా, ఈరోజు తినను. అండ్ ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట అయితే చేస్తాను. సో రసం అండ్ దొండకాయ ఫ్రై అనుకోండి, అలా ఈజీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసేసుకోవచ్చు. రసంలో ఒకవేళ వేసినా కూడా నేను రోటీలో కాబట్టి తినను, మా పాపకు ఒకదానికే. ఇలా అయితే వెజిటబుల్స్ షాప్ చేసుకుంటూ ట్రైపాడ్ పెట్టలేక వీడియో తినానా అంటే ఇలా చక్కగా తీసి పెడుతుంది మా బంగారు తల్లి అయితే. అది అండ్ ఇలా దొండకాయలు కట్ చేయడం అంత బోరింగ్ కార్యక్రమం ఇంకోటి లేదండి. అందుకే నేను ఆఫీస్ టైంలో చేయాలంటే మాత్రం ముందు రోజు నైటే చాప్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడంటే ఏదో ఆఫ్టర్నూన్ చేస్తున్నాను, ఎలాగో ఇంట్లోనే కదా అని. దొండకాయ ఫ్రై రెసిపీ మీకు ఆల్రెడీ తెలిసిందే, మీ అందరూ చేసుకునేలాగే నేను ఫ్రై చేస్తాను. కాకపోతే ఈరోజు ఉల్లి వెల్లుల్లి వేయట్లేదు కాబట్టి రైస్లో కలుపుకునేలాగా చివరిలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. దానికోసం అయితే ఈ రెసిపీ మీరు చూసేయండి. ముందుగా ఉల్లి వెల్లుల్లి లేదని చెప్పాను కదా, కాబట్టి పోపు దినుసులు వేసేసుకొని డైరెక్ట్ దొండకాయలు వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫైనల్గా ఇక్కడ నేను కొబ్బరి పొడి అయితే వేశాను. మీరు ఆనియన్స్ వేస్తే రైస్లో కలుపుకోవడానికి ఎలా వస్తుందో చివరిలో ఇలా కొబ్బరి పొడి చల్లుకున్నా కూడా అలానే బాగుంటుంది. అండ్ మీరు ఏదన్నా శనగపప్పు పొడి అవి కూడా వేసుకోవచ్చు, కానీ అందులో వెల్లుల్లి లేకపోతే బాగోదు కదా, అందుకని ఓన్లీ కొబ్బరి వేసాను. మీరు బెండకాయలో కూడా ఇలా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. ఫైనల్గా ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసేసి మిక్స్ చేశాను. తర్వాత లంచ్ కూడా చేసేసాం. హాయ్ తల్లి. హలో. క్రికెట్ ఎక్సైటెడ్? ఓకే, ఎంజాయ్. ఇంకా అలా అయితే తన క్రికెట్కి డ్రాప్ చేసి వచ్చేసి హెల్దీ చాక్లెట్స్ అన్నాను కదా, చూపిస్తాను వచ్చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. నేను ఈ కప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఆ బ్లూ కప్తో 1 కప్ మఖానా తీసుకున్నాను, 1/2 కప్ బాదం పప్పు, 1/2 కప్ జీడిపప్పు, ఒక 6-7 డేట్స్ అండ్ కొన్ని కిస్మిస్ అయితే తీసుకున్నాను. అండ్ కోకో పౌడర్. లాస్ట్ టైం కోకో పౌడర్ లేకుండా చేశాను, ఈసారి మా పాప కోకో పౌడర్ కావాలంది. సో మీరు ఇప్పుడు డేట్స్ అండ్ కిస్మిస్ తీసేసి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోండి విడిగా. అయితే నేనైతే ఇక్కడ ఫాస్ట్గా అయిపోవాలని 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టేశాను. మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే ఇదైతే బెస్ట్ వే. పల్లి లేపుకోవడానికి కూడా చక్కగా 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూసారా క్యాష్యూస్ ఎంత బాగా ఫ్రై అయినాయో, మఖానా కూడా అంతే. ఇలా చక్కగా ఫ్రై అయ్యేలా ఉంటే మీకు మిక్సీలో బాగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు వాటిని రూమ్ టెంపరేచర్కి రానిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఈ డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి 1 స్పూన్ కోకో పౌడర్ వేయండి. ఈ మెజర్మెంట్స్కి సరిపోతుంది. తర్వాత దాన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా చెప్పాను. నేను ఇది ఒక ఇన్స్టా రీల్లో అయితే చూశాను. ఆవిడ వాళ్ళ బాబుకి చిన్నప్పటి నుంచి అసలు చాక్లెట్స్ అనేవి పెట్టలేదట. బాగా చిన్నప్పుడు చాక్లెట్ కావాలంటే డేట్స్ కానీ కిస్మిస్ కానీ ఇచ్చేవారట. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలా అయితే చేసి పెడుతున్నానని చెప్పారు. ఇది యాక్చువల్గా మా పాప చూస్తూ ఆ రీల్ నాకు చూపించింది. సరే నేను ట్రై చేశాను, ఎంత బాగా వచ్చిందో. తనైతే ఎవరో హిందీ ఇన్ఫ్లుయెన్సర్. అలా అయితే చేశాను. ఒకసారి బాగా వచ్చింది కాబట్టి సెకండ్ టైం కూడా ట్రై చేశాను. అలా ఒకసారి అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు డేట్స్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడైతే దీన్నంతా ఒకసారి బాగా నీట్ చేసుకోండి.
నీట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్స్లోకి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి. నేను ఏమి నెయ్యి యాడ్ చేయకుండానే బాదం పప్పుల్లోంచి ఎంత ఆయిల్ రిలీజ్ అయిందో చూసారా. మీకు కనుక అలా అవ్వకపోయినా బాదం పప్పులు తక్కువైనా కొంచెం నెయ్యిని బైండింగ్ కోసం వాడుకుంటూ ఇలా అయితే సిలికాన్ మోల్డ్స్లో ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. దీన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేశారంటే యమ్మీ హెల్దీ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. మీ పిల్లలు అసలు ఐడెంటిఫై కూడా చేయలేరు. డేట్స్ మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి. ఒకవేళ సరిపోదు మాకు అంటే షుగర్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంత హెల్దీ చాక్లెట్స్లో షుగర్ వేసి పాడు చేయొద్దు. మీరు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 టైమ్స్ చేశాను కానీ ఒక్కసారి కూడా యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ ఏం డిఫరెన్స్ రాలేదు. చక్కగా మైల్డ్ చాక్లెట్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ నాలాగా సేమ్ ఇన్స్టా రీల్ చూసి చేసుంటే మేము కూడా ఆ రీల్ చూసాను జ్యోతి, ట్రై చేసాం, బాగా వచ్చిందని కూడా నాతో చెప్పండి. మీ దగ్గర పిక్స్ ఉంటే షేర్ చేయండి. నేను మన వీడియోస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే స్లోగా సిలికాన్ మోల్డ్స్ అన్నిట్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేశానంటే నేను అప్పటి వరకు మా పాప కూడా వచ్చేస్తుంది. తను సర్ప్రైజ్ చేయొచ్చు. ఆల్రెడీ 2 డేస్ నుంచి అడుగుతుంది చాక్లెట్స్ చేస్తావా అని. సో వచ్చాక సర్ప్రైజ్ చేసేద్దాం. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మడత పెట్టేసిన బట్టలు ఉన్నాయి కదా, అవి మార్నింగ్స్ జనరల్గా నేను మడత అయితే పెట్టేస్తాను కానీ సర్దే టైంకి ఏదో ఒక బిజీ వచ్చేస్తుంది. ఇంకా వంట హడావుల్లో పడిపోయి సర్దలేదు. సరే ఇంక ఈవినింగ్ స్నానం చేసే ముందు అవి కూడా సర్దేసి స్నానం చేసి ఇంకా పూజ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చెప్పాను కదా సంకటహార చతుర్థి ఉండ్రాళ్ళు అయితే చేయాలి. అండ్ ఇక్కడ ముందు నా బట్టలు సర్దేసుకుంటున్నాను. తర్వాత మా హస్బెండ్ను కూడా సర్దేస్తాను. మా పాప అయితే తనకు చెప్పేశాను, తనే సర్దేసుకుంది. నువ్వు రావద్దు మమ్మీ, నిన్న నేను చాలా కష్టపడి అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను, మళ్ళీ నువ్వు వస్తే అన్నీ డిస్టర్బ్ చేసేస్తావు. నాకంటూ కొన్ని డెడికేటెడ్ ప్లేసెస్ నేను డిసైడ్ చేసుకున్నాను. అవి వాటి ప్లేస్లో నేనే పెట్టేసుకుంటాను. నువ్వైతే ఎడాపెడ పెట్టేస్తావు అంది. ఎంత మాత్రం అందో చూసారా. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు సంకటహార చతుర్థి కదా, ఈవినింగ్ పూజ చేసుకోవాలి. మామూలుగా చేసుకునే పూజ కాదు, ఉండ్రాళ్ళు అవి చేసి నైవేద్యం పెడతాను. సో అది. అండ్ పాపనైతే క్రికెట్ నుంచి తీసుకురావాలి. ముందు ఫ్రెష్ అయిపోయాను, తనకి టైం అయిపోయింది. తను తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఉండ్రాళ్ళు అయితే చేసి పూజ చేసేసుకుంటాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 6:15 అవుతుంది. అది సంగతి. అండ్ చాక్లెట్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా చాలా బాగుంటాయి మీ పిల్లల కోసం. ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది. ఒకసారి కోకో పౌడర్ వేయకుండా చేశాను, ఈసారి కోకో పౌడర్ వేసి చేశాను. ఎగ్జాక్ట్ చాక్లెట్స్ లాగే ఉంటాయి. సో మా పాప వచ్చాక తన ఫీడ్బ్యాక్ కూడా చెప్తుంది మీకు. విందురు మీరే ఎలా ఉంది, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ వేలో బాగుంటుంది. చిన్నపిల్లలకి తెలియదు కదా చాక్లెట్స్ అంటే ఏంటి, డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి అని. ఆ ఏజ్ నుంచి అలవాటు చేసేయండి హ్యాపీగా. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి అది. సో అది చెప్పానుగా నేను ఒక షార్ట్లో చూసి చేశానని. ఆవిడైతే అసలు వాళ్ళ బాబుకి చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అనేది పెట్టలేదట. మా పాపకి పర్సనల్గా చాక్లెట్స్ పడవు, అందుకే నేను ఏదో ఒక ఆల్టర్నేట్ చూస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఇది. సో తప్పకుండా చాక్లెట్స్ అయితే ట్రై చేయండి. వ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే నేను హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయింది. డీమోల్డ్ చేసేస్తున్నాను చూడండి. చక్కగా చాక్లెట్స్ లాగే వచ్చేస్తాయి. మీకు ఇలా అయితే గట్టిగా ఉంటాయి అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటాయి. సాఫ్ట్ టెక్స్చర్తో ఫ్రిడ్జ్లో పెడితే ఎగ్జాక్ట్ చాక్లెట్స్ లాగే ఉంటాయి. హాయ్ తల్లి. హలో. సర్ప్రైజ్డ్? ఫుల్లీ సర్ప్రైజ్డ్. టెస్ట్ చేస్తావా? ఈసారి నువ్వు అడిగావని కోకో పౌడర్ వేసా. యా, కోకో పౌడర్ నా ఫేవరెట్. యమ్మీ, చాలా బాగుంది. ఓకే. అలా తనైతే చాక్లెట్స్ తినేసి ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయింది. నేను వినాయకుడి కోసం ఉండ్రాళ్ళు అయితే చేసేస్తున్నాను. ఇదేం లేదు, లలిత బ్రాండ్ రైస్ రవ్వ తీసుకోవడం, ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ పోయడం, కొంచెం నానబెట్టిన శనగపప్పు జీలకర్ర వేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. వాటిని ఉండ్రాళ్ళ చేసేసుకోవడమే. నేను 11 చేసి నైవేద్యంగా పెట్టుకుంటాను, అవి ఇంట్లోనే తినేస్తాం. అది. అండ్ ఇక్కడైతే వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను. మార్నింగ్ 2 మందారాలు పూస్తే వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. అవైతే ఈవినింగ్ పెట్టేసుకొని కొంచెం గరిక మాత్రం బిగ్ బాస్కెట్లో తెప్పించి పూజ చేసుకొని ఇక్కడ గణేషుని అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటున్నాను. మీలో ఎవరైనా సంకటహార చతుర్థి పూజ చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ కంప్లీట్ పూజ ఎలా చేసుకుంటాను అనేది వీడియో అయితే మన ఛానల్లో ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు ఎవరికన్నా కావాలంటే చూసేయండి.
అండ్ మీరు పూజ ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేని విషయాలు ఏమన్నా నాతో షేర్ చేయాలంటే అక్కడ డిఎం చేసేయచ్చు. ఇక్కడైతే బుక్ చదివేసుకోవడం అయిపోయింది, తర్వాత హారతి ఇచ్చేసాను. ఇదైతే నా ఈవినింగ్ పూజ. మార్నింగ్ మీరు మా దేవుళ్ళని చూడలేదు కదా, ఈవినింగ్ చక్కగా చూసేసి నమస్కారం చేసేసుకోండి. ఆ వినాయకుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు రాకుండా అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా, ఇదైతే పూజ. నైట్ డిన్నర్లోకి ఇంకా దొండకాయ ఫ్రై అయిపోయింది. మా పాప రైస్ తింటానంది, తన కోసం మెంతికూర టమాటో కర్రీ చేసేసాను సింపుల్గా. నేనైతే దేవుడి కోసం ఉండ్రాలు చేశాను కదా, అవి తినేసాను. తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకొని నట్స్ కూడా సోక్ చేసేసాను. అండ్ ఇదైతే క్లీన్ కిచెన్, ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. హలో అండి. సో ఇది మండే అయితే అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి, డిన్నర్ కూడా అయిపోయింది. మా రవి గారికి లంచ్ డిన్నర్ అన్నీ బయట 3 రోజుల వరకు. సో అది అలా మేము సింపుల్గా చేసుకొని తినేసాం, అయిపోయింది. ఈరోజు డే అయితే ఎండ్ అయిపోయింది. మా మండే ఇలా గడిచింది. మీరు మీ మండే ఏం చేశారు? మీ పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. న్యూ సెషన్ స్టార్ట్ అయిందా లేదా అనేది. మాకు ఇంకా చాలా టైం ఉంది, 4th కాబట్టి. సో ఫుల్ చిల్ అవుతుంది, చూస్తున్నారుగా మీరు. ఓన్లీ క్రికెట్ తప్ప ఇంకేం లేదు. సో ఇదండి, చాక్లెట్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.